కేబీఆర్ పార్క్ చుట్టూ చేపడుతున్న ఫ్లైఓవర్ పనులు పర్యావరణ హితమేనా? రోడ్డు నిర్మాణ పనులతో జాతీయ పార్కు ప్రమాదం ఉంటుందన్న పర్యావరణ ప్రేమికుల వాదనలో నిజమెంత? అన్ని అనుమతులు వచ్చినా గత ప్రభుత్వం ఎందుకు ప్రాజెక్టును మొదలు పెట్టలేదు? కేబీఆర్ పార్క్ చుట్టూ నిర్మాణాలపై 10 ఏళ్లుగా ఎందుకు వివాదం కొనసాగుతుంది? సుప్రీంకోర్టు ఇచ్చిన స్టే ప్రాజెక్టును అడ్డుకోగలదా? సుప్రీంకోర్టు ఇచ్చిన స్టేతో కేబీఆర్ పార్క్ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ఎకో సెన్సిటివిటీ జోన్లో చెట్లను తొలగించొద్దని కోర్టు స్టే ఇచ్చింది. పర్యావరణ సున్నిత ప్రాంతం పరిధిని 29.80 మీటర్కు ఖరారు చేయడంపై పిటిషనర్ అభ్యంతరం తెలిపారు. ఎకో సెన్సిటివ్ జోన్ పరిధిపై వివరణ ఇవ్వాలని తెలుపుతూ విచారణను జూలై 27కు కోర్టు వాయిదా వేసింది. ఇక కేబీఆర్ పార్క్ చుట్టూ జరుగుతున్న నిర్మాణాలపై మా ప్రతినిధి విశాల్ అందిస్తున్న ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ ట్రాన్స్ఫర్మేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులో భాగంగా హెచ్సిటీ ప్రాజెక్టులో భాగంగా తెలంగాణ ప్రభుత్వం కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ రద్దీని తగ్గించడం, అదేవిధంగా పొల్యూషన్ని తగ్గించడంలో భాగంగా కేబీఆర్ పార్క్ చుట్టూ 7 ఫ్లైఓవర్లు 7 అండర్ పాస్లను నిర్మించాలని భావించింది. ఇప్పటికే దానికి సంబంధించిన శంకుస్థాపన పనులు పూర్తవడంతో పాటు కొన్ని చోట్ల పనులు కూడా ప్రారంభమయ్యాయి. ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్న సమయంలో పర్యావరణ ప్రేమికులు కొంతమంది సుప్రీంకోర్టును ఆశ్రయించడం తర్వాత ప్రస్తుతం ఈ కేబీఆర్ పార్క్ చుట్టూ జరుగుతున్న ఈ పనుల అన్నీ కూడా చర్చనీయాంశంగా మారాయి. ప్రస్తుతం మనం కేబీఆర్ పార్క్ మెయిన్ ఎంట్రన్స్ దగ్గర ఉన్నాము. ఇంతకీ అసలు పర్యావరణ ప్రేమికులు చెప్తున్నట్టు కేబీఆర్ పార్క్కి ఈ అండర్ పాస్లు 7 ఫ్లైఓవర్లు నిర్మించడం వల్ల కేబీఆర్ పార్క్కి ఏదైనా ప్రమాదం పొంచి ఉందా, అసలు ప్రభుత్వ అధికారులు ఏం చెప్తున్నారు, ఇవన్నీ తెలుసుకుందాం. ప్రస్తుతం మనం కేబీఆర్ పార్క్ దగ్గర ఉన్నాం. కేబీఆర్ పార్క్ దాదాపు 5 కిలోమీటర్ల పైగా ఉంటుంది. మొత్తం 360 ఎకరాల వరకు కూడా ఈ కేబీఆర్ పార్కు విస్తరించి ఉంది. 1998లో ఈ పార్కు నేషనల్ పార్కుగా మారింది. ప్రస్తుతం మనం ఈ విజువల్స్లో చూస్తున్నాం కదా, దీని చుట్టూనే ఇది కేబీఆర్ పార్క్ మ్యాప్. ఈ కేబీఆర్ మ్యాప్ చుట్టూ 7 అండర్ పాస్లు 7 ఫ్లైఓవర్లు రానున్నాయి. ముఖ్యంగా కేబీఆర్ పార్క్ ఎంట్రన్స్, ఆ తర్వాత అగ్రసేన్ చౌక్, దాని తర్వాత క్యాన్సర్ హాస్పిటల్, ఫిలింనగర్ జంక్షన్, అదేవిధంగా జూబ్లీ చెక్ పోస్టు, రోడ్ నెంబర్ 45, ఇలా ప్రధాన జంక్షన్ల దగ్గర 7 ఫ్లైఓవర్లు 7 అండర్ పాస్లను ప్రభుత్వం నిర్మించనుంది. ఇక ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. ఇది మొత్తం కేబీఆర్ పార్క్ ఒక మ్యాపు. ఈ మ్యాప్లోనే మనకి చుట్టూ చూస్తుంటే అర్థమవుతుంటుంది. కానీ ప్రతిరోజు కొన్ని లక్షలాది వాహనాలు ఈ కేబీఆర్ పార్క్ చుట్టూ వెళ్తుంటాయి. అయితే ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండడం వల్ల ప్రభుత్వం అంటే ఫ్యూచర్ని, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈ హెచ్సిటీ ప్రాజెక్టులో భాగంగా ఇక్కడ ఈ 7 అండర్ పాస్లను 7 ఫ్లైఓవర్లని నిర్మించాలనుకుంటుంది. ప్రతిరోజు ఈ కేబీఆర్ పార్క్ మీదుగా దాదాపు 2 లక్షల పైగా వాహనాలు వెళ్తాయని గతంలోనే ట్రీ ప్రొటెక్షన్ కమిటీ లెక్కలు చెప్తున్నాయి. ఒకసారి మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. ముఖ్యంగా ఈ కేబీఆర్ పార్క్ మెయిన్ ఎంట్రన్స్ జంక్షన్ నుంచే ప్రతిరోజు ఎన్నో లక్షల వాహనాలు వెళ్తుంటాయి. ముఖ్యంగా ఈ కేబీఆర్ పార్క్ మెయిన్ ఎంట్రన్స్ జంక్షన్కి వచ్చే వాహనాలు ఒకసారి పరిశీలిస్తే అటు TV9 నుంచి వచ్చే వాహనాలన్నీ కూడా జూబ్లీ చెక్ పోస్ట్ వెళ్ళే వాహనాలన్నీ కూడా ఈ జంక్షన్ మీదుగానే వెళ్తాయి. అదేవిధంగా బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్, మహారాజా అగ్రసేన్ భవన్ నుంచి కూడా ఈ జంక్షన్ మీదుగానే అటు రోడ్ నెంబర్ 45 వెళ్ళాలనుకున్న వాళ్ళు కానీ లేదా మాదాపూర్ వెళ్ళాలనుకున్న వాళ్ళు కూడా ఈ జంక్షన్ మీదుగానే వెళ్తుంటారు. ఇక చెక్ పోస్ట్ మీదుగా వెళ్తుంటారు. ఇక్కడ వరకు అంతా బాగానే అనిపించినప్పటికీ ప్రధానంగా పర్యావరణ ప్రేమికులు చెప్తున్నది ఏంటంటే ఈ ప్రభుత్వం ఈ 7 అండర్ పాస్లు 7 ఫ్లైఓవర్లని నిర్మిస్తే ఈ కేబీఆర్ పార్కుకి ప్రమాదం ఏర్పడుతుందని, కేబీఆర్ పార్కు మనుగడ ప్రశ్నార్థకం అవుతుందని కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సేవ్ కేబీఆర్ అని కూడా అంటున్నారు. వాస్తవానికి ఈ ప్రాజెక్టు అంటే కేబీఆర్ పార్క్ చుట్టూ ఫ్లైఓవర్లని అండర్ పాస్లను ఏర్పాటు చేయాలనేది గత ప్రభుత్వం అంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే దీనికి అడుగులు పడ్డాయి. 2015లోనే దీనికి సంబంధించిన ప్రాజెక్ట్ అంతా కూడా డిజైన్ చేశారు. ఇక అప్పుడే అటు ఎన్జిటి కానీ అంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, అదేవిధంగా వాల్టా, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, ఇలా అన్ని శాఖలు కూడా దీనికి క్లియరెన్స్ ఇచ్చాయి, అంటే అనుమతి ఇచ్చాయి. అదేవిధంగా ముఖ్యంగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ దీన్ని సుమోటోగా స్వీకరించి వీటన్నిటిని పరిశీలించిన తర్వాత ఇక్కడ ఈ ఫ్లైఓవర్లకి అండర్ పాస్లకి నిర్మించుకోవడానికి క్లియరెన్స్ ఇచ్చింది. అయితే ఈ క్లియరెన్స్ ఇవ్వడానికంటే ముందు ట్రీ ప్రొటెక్షన్ కమిటీ ఇచ్చిన కొన్ని లెక్కలను మీ ముందుంచుతాను. ముఖ్యంగా వాళ్ళు స్టడీ చేసిన లెక్కల ప్రకారం ప్రతిరోజు ఈ కేబీఆర్ పార్క్ చుట్టూ ఉన్న జంక్షన్ల దగ్గర
2,50,000 పైగా వాహనాలు ప్రతిరోజు కేబీఆర్ పార్క్ మీదుగా వెళ్తాయని చెప్తున్నారు. అంటే దీని ద్వారా దాదాపు 107 టన్నుల కార్బన్ డైఆక్సైడ్ అనేది ఉత్పన్నం అవుతుందని కూడా ఆ లెక్కలు చెప్తున్నాయి. ఇక ఒకవేళ ఈ ఫ్లైఓవర్లు అండర్పాస్లు వస్తే కనుక అది 47,000 టన్నులకి తగ్గిపోతుంది. అదేవిధంగా ఇక్కడ ట్రాఫిక్ రద్దీ ఉండడం వల్ల, అంటే ఇక్కడ ప్రతిరోజు సిగ్నల్ ఉంటాయి, అదేవిధంగా ట్రాఫిక్ ఎక్కువగా ఉండడం వల్ల వాహనాల మూమెంట్ అనేది కూడా తక్కువగా ఉంటుంది. దీనివల్ల కూడా 32,000 లీటర్ల పైగా ఫ్యూయల్ అంటే డీజిల్ పెట్రోలు వేస్ట్ అవుతుందని కూడా చెప్తున్నారు. దీన్ని మనం ఈ వాహనాల నుంచి వెలువడే దాన్ని కూడా తగ్గించే అవకాశం ఉంటుంది అని కూడా ఆ టీ ప్రొటెక్షన్ కమిటీ ఇచ్చిన నివేదికలో తెలిపింది. ఇక పర్యావరణ ప్రేమికులు మాత్రం చెప్తున్నది దీనికి కేబీఆర్ పార్క్ మనుగడకే ప్రశ్నార్థకమైపోయే పరిస్థితులు రాబోయే రోజుల్లో ఉత్పన్నమవుతాయి అని వాళ్ళు చెప్తున్నారు. అదేవిధంగా ప్రభుత్వం మాత్రం ఎన్జీటీ రిపోర్టు, వాల్టా రిపోర్టు, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఫారెస్ట్ ఇచ్చిన రిపోర్టులు ముఖ్యంగా ఈ కార్బన్ డైఆక్సైడ్ వెలువడుతున్న దానికి, ఫ్యూయల్ వేస్ట్ అవుతున్న దానికి ఇవన్నీ లెక్కలతోటి తాము వాళ్ళ ముందుంచుతున్నాము అని కూడా అధికారులు చెప్తున్నారు. ఇక పనులు అంటే ఏ జంక్షన్ల దగ్గర ఏ పనులు సాగుతున్నాయో ఒకసారి పరిశీలిద్దాం. రైట్, ప్రస్తుతం మనం కేబీఆర్ పార్క్ మెయిన్ ఎంట్రన్స్కి వెళ్ళే రూట్లో ఉన్నాము. ఇక్కడ TV9 నుంచి పంజాగుట్ట నుంచి వచ్చే వాహనాలన్నీ కూడా ఈ రూట్ నుంచే కేబీఆర్ పార్క్ మెయిన్ ఎంట్రన్స్ జంక్షన్ నుంచి జూబ్లీస్ చెక్పోస్ట్కి వెళ్తుంటాయి. ఇక పక్కనే ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ ఉంటుంది, కొన్ని షాపింగ్ మాల్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇక ఒకసారి మనం విజువల్స్లో చూసుకోవచ్చు. ఈ ప్రాజెక్టుకు ప్రారంభమైన తర్వాత అంటే ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రాజెక్టు లేట్ కావద్దు, ఒక 2 సంవత్సరాల లోపట్నే ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయాలని ప్రభుత్వం టార్గెట్గా పెట్టుకుంది. ఇక గతంలో ఈ కేబీఆర్ పార్క్ చుట్టూ ఈ హెచ్సిటీ ప్రాజెక్టులో భాగంగా 6 ఫ్లైఓవర్లు 6 అండర్పాస్లు నిర్మిద్దాం అనుకున్నారు. కానీ ప్రస్తుతం మారిన అలైన్మెంట్ కారణంగా 7 అండర్పాస్లు 7 ఫ్లైఓవర్లు రాబోతున్నాయి. ముఖ్యంగా ఈ ప్రాజెక్టు లేట్ కావద్దని గతంలో స్టీల్ బ్రిడ్జ్ కాకుండా సాధారణంగా కాంక్రీట్ తోటి ఫ్లైఓవర్లని ఏర్పాటు చేద్దాం అనుకున్నారు. కానీ ప్రభుత్వం తొందరగా చేయాలని టార్గెట్గా పెట్టుకోవడంతో ఇప్పుడు ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నట్టు ఈ పని పూర్తయిన తర్వాత ఇక్కడ స్టీల్ బ్రిడ్జ్లు అంటే స్టీల్ పిల్లర్లు రాబోతున్నాయి. ఎందుకంటే స్టీల్ పిల్లర్ల వల్ల తొందరగా పనులు అవుతాయి కాబట్టి ఈ స్టీల్ పిల్లర్లు ఇక్కడ రాబోతున్నాయి. మొత్తం స్టీల్ ఫ్లైఓవర్లే ఇక్కడ ఉండబోతున్నాయి. ఇప్పటికే హైదరాబాద్లో స్టీల్ బ్రిడ్జ్లు, స్టీల్ ఫ్లైఓవర్లు అందుబాటులోకి వచ్చాయి. ఇక మనం ఒకసారి లెఫ్ట్ రైట్ ఒకసారి షాపింగ్ మాల్స్ ఇవన్నీ చూసుకుంటే మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ ఆల్రెడీ కొన్ని మార్కింగ్ చేసి పెట్టారు. అంటే కొన్ని చోట్ల 2 నుంచి 4 మీటర్లు ఉంది, కొన్ని చోట్ల 2 నుంచి 3 మీటర్లు ఉంది. అట్లా అధికారులు మార్క్ చేసినట్టు ప్రకారం ఇక్కడ రోడ్డు వైండింగ్ అనేది జరుగుతుంది. ఆ సమయంలో ఇక్కడ ఉన్న ఎలక్ట్రిక్ పోల్ అన్నింటినీ కూడా పక్కకు జరిపేస్తారు. ఇక ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం ఈ హెచ్సిటీ ప్రాజెక్టులో భాగంగా ఇక్కడ కేబీఆర్ పార్క్ చుట్టూ ఏర్పాటు చేయాలనుకున్న 7 అండర్పాస్లని 7 ఫ్లైఓవర్లని 2 సంవత్సరాల లోపల తీసుకురావాలనుకుంటుంది. ఇక ముఖ్యంగా కేబీఆర్ పార్క్ చుట్టూ ఎక్కడ కూడా సిగ్నల్ ఫ్రీ, సిగ్నల్ తోటి సంబంధం లేకుండానే వెళ్ళిపోయే విధంగా ఉండాలి. అదేవిధంగా ట్రాఫిక్ రద్దీని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రాజెక్ట్ని ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చినట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే 2015 లెక్కల ప్రకారమే 2.5 లక్షల వాహనాలు ప్రతిరోజు కేబీఆర్ పార్క్ మీదుగా వెళ్తున్నాయంటే అది రాబోయే రోజులు అంటే ఒక 10 ఏళ్ల తర్వాత 5 లక్షల పైగా వాహనాల సంఖ్యకు చేరుకునే అవకాశం ఉంటుంది. సో భవిష్యత్తు అన్ని దృష్టిలో పెట్టుకునే ప్రభుత్వం ఇక్కడ 7 అండర్పాస్లను 7 ఫ్లైఓవర్లని ఏర్పాటు చేయాలనుకున్నది మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఇది సుప్రీంకోర్టు వరకు చేరింది కాబట్టి జూలై 27న ఇది మరోసారి విచారణకు రానుంది. ఆ రోజు వచ్చే తీర్పు తర్వాత ఈ ప్రాజెక్టు ముందుకు వెళ్తుందా లేదా అనేది రాబోయే రోజుల్లో తెలుస్తుంది. కెమెరామెన్ కృష్ణతో విశాల్, స్వతంత్ర టీవీ.